అర్థం చేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అలాగే మహిమా స్వరూపుడా, మహిమాన్వితుడా, మహోన్నతుడా, మీ సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రాలు. అద్వితీయుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ అమరత్వము కలిగి ఉన్న మా గొప్ప దేవ, మీ నివాసంలోనికి మమ్మల్ని కూడా తోడ్కొని వెళ్ళాలని ఎంతో పెద్ద ప్రణాళికను సిద్ధము చేసి ఈ బ్రహ్మాండములో చిన్న గోళాన్ని సృజించి ఆ గోళం మీద మాకు బ్రతుకునిచ్చి ఆ బతుకు ముగిసిన తర్వాత మీ దేవదూతల సహాయంతో పరదేశుకు చేర్చి మీ కుమారుని రాకడలో పరలోకానికి చేర్చుకోవటానికి ఎంతో గొప్ప నెట్వర్క్ను ఏర్పాటు చేసి మా కోసం ఎంతో ఆలోచిస్తూ కునుకక నిద్రపోక దివారాత్రాలు మా గురించి మీరు చేస్తున్న పరిచర్యను బట్టి, చేస్తున్న పనిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీకు విశ్రాంతినే ఇవ్వలేని స్థితిలో మా బతుకులు ఉండగా శాశ్వతమైన విశ్రాంతిలో మీతో పాటు ఉండాలని మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మీ భక్తులైన వారి మార్గము ద్వారా వారి చూపించిన మాదిరికరమైన జీవితాలను చూస్తూ అందులో నుంచి ఆత్మీయమైన సంగతులను నేర్చుకుంటూ ఉన్న క్రమంలో ఇదిగోనైనా మీ కుమారుని పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని ఆయన ద్వారా ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జూన్ నెల 1వ తేదీన మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి ఆదివారమున ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిగించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము ఇంకా బలపడటానికి నేర్చుకుంటూ ఉండగా మీ సహాయాన్ని కోరుకుంటూ మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నన్నును వింటున్న మీ పిల్లల్ని తాకమని బతిమలాడుచు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మనం రాజుల మొదటి గ్రంథంలో ఏలియా గారి ప్రయాణాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఏలియా గారు కీషోను వాగు దగ్గర నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారు? కీషోను వాగు దగ్గర నుంచి ఆయన షోమ్రోన్కి వెళ్ళి అక్కడ నుంచి హోరేబుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? హోరేబుకి. ఎక్కడుందా వచ్చిన 19వ అధ్యాయము. కీషోను వాగు దగ్గర 450 మంది బయలు ప్రవక్తలను చంపించాడు. చంపించిన తర్వాత ఈ విషయం యెజెబెలుకు తెలిసింది. యెజెబెలుకు తెలియగానే ప్రాణభయంతో ఆయన పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అంటే మనం 19వ అధ్యాయంలో చదివాం. మొదటి నుంచి ఏలియా చేసినదంతయో అతడు ఖడ్గమ చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి, అతడంటే ఏలియా గారు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి, యూదుల ప్రాంతం అది బెయేర్షెబా అంటారు. అక్కడ తన శిష్యుడిని అక్కడ పెట్టేసి తన దాసుడిని అక్కడ బెయేర్షెబాకు చేరి అతడు ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొని అని ప్రార్థన చేశాను. అంటే చావుకి వెనుకాళ్ళ ఇంక చచ్చిపోతాలయ్యా, చేసిన పరిచర్య చాలు అనుకొని చావటానికి బదర వృక్షం కిందకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? ఏ ప్రాంతం నుంచి? యోధా సంబంధమైన బెయేర్షెబా అనే ప్రాంతం నుంచి ఒక రోజు ప్రయాణం చేశాడంటే సుమారుగా ఎంత హీనం చేసుకున్నా 10, 15, 20 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎక్కడికి? అడవిలోకి, అరణ్యంలోకి ప్రయాణం చేసి ఒక వృక్షం కింద కూర్చొని ఇంతవరకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పోడినేమి కాదు కదా అని చంపేయి నన్ను అంటున్నాడు దేవుడితో. దేవుడు ఏ సమాధానం చెప్పకుండా ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా, ఈ మాటలు చెప్పి ప్రార్థన చేసి నిద్రపోతుంటే ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును
నీళ్ల బుడ్డియు కనపడింది. కనుక అతడు భోజనము చేసి తిరిగి పొరుండాను. ఒక నీళ్ళ బాట్లు, ఒక అప్పం కనపడింది. అవి తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ నిద్రపోయాడు. మళ్ళీ దేవదూత వచ్చి, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు? బెయేర్షెబా నుండి హోరేబుకు వచ్చాడు. మనం కీషోను వాగు దగ్గర నుంచి లేదా ఆ ప్రాంతం నుంచి లెక్కేసుకుంటే ఈ హోరేబు అంటే, హోరేబు అనగానే మనకి మోషే గారికి దేవుడు దేవదూత ద్వారా విషయాన్ని చెప్పిన సందర్భం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ పర్వతానికి మధ్య దూరం ఎంత అంటే సుమారుగా 320 కిలోమీటర్లు అంట. 320 కిలోమీటర్లు ఎన్ని రోజుల్లో ప్రయాణం చేశాడు? 40 రోజులు. అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటాడు చెప్పండి? 8. రోజుకి 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 40 రోజుల్లో 4 8లు 320 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అంటే ప్రశాంతంగా ప్రయాణం చేశాడు. ఎన్ని రోజులు తిన్న ఆహారంతో? 2 సార్లు. ఎన్ని రోజులు తెలియదు కానీ 2 సార్లు తిన్నాడు. ఆ 2 సార్లు దేవుడు పెట్టిన ఆహారంతో బలపడి 40 డే అండ్ నైట్లు ప్రయాణం చేశాడు. సుమారుగా 320 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎక్కడికి ప్రయాణం చేశాడు? హోరేబునకు ప్రయాణం చేశాడు. హోరేబులో ఏం చేశాడు? ఆ పర్వతం కిందకి వెళ్ళాడు. హోరేబులోకి వచ్చి ఏం చేశాడు? పర్వతం హోరేబుకు చేరి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేశాను. హోరేబు పర్వతం దగ్గర ఒక చిన్న గుహ ఉంది. గుహలోనే హ్యాపీగా బస చేశాడు. అప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఏంటి ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను రోషము కలిగిన నేను ఒక్కడనే ఉన్నాను, ఆ యెజెబెలు ప్రవక్తలందరినీ చంపేస్తుంటే నేను మాత్రం ఎదుర్కొని రోషం గలవాడినై నేను ఒక్కడనే బతుకున్నాను అని చెప్పగానే, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చాను. ఎక్కడికి పొమ్మన్నాడు? గుహలో, పర్వతం కింద గుహలో దాక్కుంటే అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు పర్వతం కింద గుహలో ఉంటే లాభం లేదు, ఎక్కడికి వెళ్ళాలి? పర్వతం మీదకి పోయి దేవుని సన్నిధిలో నిలవబడాలి. అంటే మనం ఎక్కడెక్కడో ఉంటే దేవుడు మనతో మాట్లాడు. దేవుడితో కాంటాక్ట్లో ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మన ఆలోచనలో మన విషయాలన్నీ కాసేపు పక్కన పెట్టి దేవునితో ఏకాంతంగా ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. మనం కొంతమంది వ్యక్తులు ఇటు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు, ఇటు పనులు పురమాయిస్తూనే ఉంటారు కదా. అంటే 2 పనులు ఒకేసారి చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడితో మాట్లాడేటప్పుడు ఇక ఎవ్వరితో మనం సంబంధం పెట్టుకోకూడదు. ఏ ఆలోచన కూడా వేరే వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు మన జీవితంలో ఎవరెవరితో ఏదే సంబంధాలు ఉంటే అన్నీ మర్చిపోవాలి. ఏకాంతముగా దేవుని సముఖమందు నిలిచి ఉండాలి. పర్వతం పైకి వెళ్తే దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడికి వెళితే దేవుడు నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఏవో చెబుతాడు. ఎక్కడ జరిగింది ఇదంతా? హోరేబులు. అందుకని నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము అని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను. అది అంతా మనం ఆలోచించాం కదా. పెనుగాలి వచ్చింది, మహా గాలి రాగానే అందులో ప్రత్యక్షం కాలేదు. తర్వాత గాలిపోయిన తర్వాత మహా భూకంపం వచ్చింది, అందులో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత మెరుపు పుట్టింది, ఆ మెరుపులో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ మెరుపు ఆగిపోగానే ప్రశాంతంగా నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడింది. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాను. అంతలో ఏలియా, ఇతడు నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడిన. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనలను తోసివేసి నీ బలిపీఠాన్ని పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిందేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇక్కడ వచ్చేలాకి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు గుహ బయటకు వచ్చి పర్వతం మీదకి వెళ్తే దేవుని సన్నిధికి వెళితే అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చెప్తాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ఉండకుండా
మన పనుల్లో మనం నిమగ్నం అవ్వకుండా ఏకాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి నేను చేయాల్సిన పని ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తాడు. మనం ఇటు పనులు చేసుకుంటూ, కొంతమంది టీవీ చూసుకుంటూ పనులు చేసుకుంటారు కదా, కొంతమంది ఎవరితోనో మాట్లాడుతూ కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. దానిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉందా? ఎవరితో మాట్లాడుతా ఏదో పని చేసామనుకోండి, వంట వండుతున్నాం అనుకోండి, ఏం జరిగింది చెప్పండి? పప్పు బదులు ఉప్పు వేస్తాం, లేదా పంచదార బదులు ఉప్పు వేసామనుకోండి, ఏమైంది అంటే పరధ్యానం ఉంటుంది. అదే దేవుడితో మాట్లాడేటప్పుడు, దేవుడు మనతో మాట్లాడాలంటే నువ్వు సింగిల్గా అయిపోవాలి. అందుకే మత్తయి సువార్తలో ఏమంటాడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమన్నాడు? 5వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఎలా ఉండమన్నాడు? 5వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏం చేస్తా అంట దేవుడు? 6వ అధ్యాయము 6వ వచనం. ప్రార్థన 5 నుంచి ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలో వీధి మూలల్లోనూ నిలిచి వారు ప్రార్థన చేయటం వారికి ఇష్టం. మీరు వారి ఫలం వారు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, నా గది లేదు ప్రభా, సపరేట్ గది లేదు, ఉన్నది ఒకటే రూము ఒకటే వాకిలి అని చెప్పారు అనుకో, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? గది లేదు, బయట ఉన్నాం, అసలు మనకి ఇల్లే లేదు అనుకుందాం, కాసేపు చెట్టు కింద కాపురం చేస్తున్నాం, అప్పుడు ఏం చేయాలి? గదిలోనికి వెళ్ళమన్నాడు. మనం ఏం చేయాలి? మనం హృదయం అనే గదిలోకి వెళ్ళిపోవాలి. అంటే లోకాన్ని విడిచిపెట్టాలి, ఏకాంతం అయిపోవాలి మనం. అంటే ఎవరితో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, హృదయం అనే గదిలోనికి వెళ్ళిపోయి దేవుడు మనం తప్ప ఇంకా మూడో వారికి సంబంధం లేకుండా, ఏ ఆలోచనలో పక్కకు వెళ్లకుండా, పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ, లోకం మీద కానీ, డబ్బుల మీద కానీ ఏ ధ్యాస లేకుండా దేవుడు నేను అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రార్థన చేస్తూ అరే పొయ్యి మీద పాలు పెట్టాను పొంగుతాయేమో చూడని మళ్ళీ ప్రార్థన చేస్తే చెప్పండి, బీరువాలో డబ్బులు పెట్టాను తాళం పెట్టి మర్చిపోయాను, ప్రభువా ఇందాక ఏం చెప్పాను అని అనుకుంటున్నాం అనుకోండి, ఆ దేవుడు వినడు. ఏకాంతంగా వినాలి. అందుకే గుహలో ఉంటే వినలా, పైకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఏకాంతంగా ఉంటే అప్పుడు దేవుడు చెప్పాల్సినవి చెప్తాడు. మనం ఏమన్నా అడిగామా దేవుడిని? ఎప్పుడన్నా మనకు అది ఇది అని అడిగాం, కానీ నేనేం చేయాలి, నీ కొరకు నేను ఏం చేయాలి, ఎలా బతకాలి అనేది ఎప్పుడన్నా అడిగామా చెప్పండి? ఎవరన్నా అడుగుతారా ప్రార్థనలు? ఇది నీ కొరకు నేనేం చేయాలి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థనలు ఎవరన్నా అడుగుతారా? నా పిల్లలకి అది చేయి, నా పెద్దోళ్ళకి ఇది చేయి, భార్యకి అది చేయి, భర్తకి ఇది చేయి, బంధువులకి ఇది చేయి. ఈ సమాజంలో ఉన్న వారందరి గురించి చాలామంది పెడుతున్నారు ఈ మధ్య. నెల రోజులు 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఏకీభించారు అంటే ఫోన్ నంబర్లు ఇవ్వండి, మేము మాతో పాటు మీరు కూడా ఆ ప్రార్థనలు ఏం చేస్తారంటే, ఇదిగో పలాని ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలి ప్రాంతం కొరకు? ఆ ప్రాంతంలో ఏదో జరుగుతుంది, అవన్నీ ఆగిపోయేటట్టు మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆగిద్దా? వెళ్ళి వాక్యం చెబితే ఆగిద్దా? ప్రార్థన చెబితే ఆగేటట్టు అయితే ఆయనే చేసేసుకుంటాడు కదా. అవి కూడా ఏ అవసరాలు? శరీర సంబంధమైన అవసరాలే తప్ప ఆత్మ సంబంధమైన అవసరాల గురించి ఎవరు ప్రార్థన చేయమని ఒక మెసేజ్ కూడా పెడతారా? దేవుడు పని ఉంది, ఆ పని కోసం మీరంతా ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం జరుగుతుంది, సహాయం కొరకు ప్రార్థన చేయమంటారు కదా, లేదా ఇంకేదో మీటింగులు పెడుతున్నాం సహాయం కొరకు ప్రార్థన చేయమంటారు తప్ప దేవుడి కార్యక్రమాలు మేమేం చేయాలి మాకు తెలిసేటట్టు ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. మనం మన అవసరాలు అడగటం కాదు, దేవుడికి అవసరం ఉంది, ఆ అవసరం ఏంటో అడిగి తెలుసుకోవాలి. ప్రార్థనలు అడిగితే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఏలియా గారు అడగకపోయినా ఉన్నాయని కాబట్టి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని కొండపైకి పిలిచి ఆయన దర్శించి అక్కడ ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు? దమస్కుకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? హోరేబు నుండి దమస్కు. సుమారుగా హోరేబు నుండి దమస్కు ప్రాంతానికి 400 కిలోమీటర్లని ఉంది. ఎంత?
400 సుమారు హోరేబు నుండి ఎక్కడ దమస్కు ప్రాంతానికి 400 కిలోమీటర్లు అంట. అంత ప్రయాణం మామూలు రూటా అంటే అది అక్కడ అరణ్య మార్గం అని ఉంది చూడండి, 15వ వచనం 19వ అధ్యాయము. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి, దమస్కులో ప్రవేశించి, అరణ్య మార్గమున ఎక్కడికి వెళ్ళాలి? దమస్కు. అంటే హోరేబు నుండి ఆ అరణ్య మార్గంలో వెళ్ళాలి. కష్టంగా ఉంటుందా సుఖంగా ఉంటుందా? దూరం నుంచి చూస్తుంటే అరణ్య మార్గం కానీ ఎడారి మార్గం కానీ, బైబిల్లో అరణ్యం అనగానే మనకు అరణ్యం అంటే ఏంటి? చెట్లు విపరీతంగా పెరిగిపోయి గుబురుగా ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, ఇదే తెలుసు. కానీ బైబిల్లో అరణ్యం అనే పదం ఎడారికి కూడా ఉపయోగించారు. అంటే మనుషులు సంచరించని ప్రాంతాన్ని, చెట్లున్న ప్రాంతాన్ని ఎడారి అన్నారు. ఆ ఇసుక నేలల్లో ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా ఎడారి. ఈ హోరేబ్ పర్వతం ఎడారి ప్రాంతంలో ఉంది. హోరేబ్ అనే ప్రాంతం ఎడారిలో ఉంది. అంటే అరణ్య మార్గం అనగానే ఎడారి ఉంటుంది, ప్లస్ చెట్టతో ఉన్న కేకారణ్యం కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో మనిషి సంచరించడం అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టం. 400 కిలోమీటర్లు అంత దూరం ప్రయాణం చేశాడు దేవుని మాటను బట్టి. ఇంకో పనే లేదు ఇక ఆయనకి. ప్రార్థనకి ఒక 300 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంతమంది వస్తారు? 3 రోజులు ప్రయాణం ఉందంటే చెప్పండి. అలా ఉదయం వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వచ్చే పని అంటే ఎక్కువ మంది వస్తారా? 3 రోజులు చాలా దూరం ప్రయాణం ఉందంటే ఎక్కువ మంది వస్తారా? అది కారు లేదు. నడుచుకుంటూ వెళ్ళాలంటే చెప్పండి, నడుచుకుంటా వెళ్ళాలి. సొంత 11 బస్సు నెంబర్ 11 మీద వెళ్ళాలి అంటే 2 కార్లు. దీని మీద వెళ్ళాలని చెప్పాను. ఎంతమంది వస్తారు? 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. మీటింగ్ అయినాక 400 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే వచ్చేవాళ్ళు ఉంటారా? నేను కూడా వెళ్తానో లేదు కదా, అంతే కదా. కానీ కారు, బస్సులు ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆ సౌకర్యాలు ఉన్న వెళ్ళటానికి మనం వెనకాడుతున్నాం. ఎందుకంటే మనకి వెనక పక్క లాగేవి చాలా ఉన్నాయి. ఏలియా గారికి అవేమి లేవు, మొత్తం వదిలేశాడు. మరి ఫ్యామిలీ గురించి ఏమో తెలియదు కానీ మొత్తం వదిలేసి దేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అలా వెళ్ళిపోవటమే ఇక ఆయన పని. ఎన్ని కిలోమీటర్లు అయినా సరే అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. హోరేబు నుంచి, ఆ పర్వతం నుంచి అరణ్య మార్గమున దమస్కులో ప్రవేశించి సిరియా దేశం మీద 3 పనులు చెప్పాడు అక్కడ. ఎక్కడ? హోరేబు పర్వతం మీద చెప్పాడు. ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఏ మార్గంలో ప్రయాణం చేయాలి, ఎవరెవరికి ఏం చేయాలి. రెండేమో పట్టాభిషేకాలు, ఒకటేమో అభిషేకం. అభిషేకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? పట్టాభిషేకం అంటే ఒక రాజుగా ఒక దేశం మీద ఒక వ్యక్తిని ఏర్పాటు చేయటం పట్టాభిషేకం. అభిషేకం అంటే దేవుని పరిచారకుడుగా లేదా దేవుని భక్తుడుగా లేదా దేవుని ఏమంటారు ప్రవక్తగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి అభిషేకించడం, అది అభిషేకం. అర్థమైందా? పట్టాభిషేకం అంటే బాహ్య సంబంధమైంది, ఈ రాజ్యం మీద అధికారం. అభిషేకం అంటే దేవుని సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. ఇది తేడా. ఇప్పుడు అక్కడ ఎంతమందికి పట్టాభిషేకం చేయాలి, ఎంతమందికి అభిషేకం చేయాలి అని చెప్పాడు దేవుడు? ఎవరిమి? దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి. సిరియా దేశం మీద హజాయేలు అనేవాడికి పట్టాభిషేకం చేయి. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు, అంటే అన్యుడికి పట్టాభిషేకం చేయమన్నాడు అక్కడ. ఇక్కడ ఇశ్రాయేలు మీద నింషీ కుమారుడైన ఎవరికి? యెహూకి పట్టాభిషేకం చేయము. నీకు మారుగా అంటే ఇప్పుడు ఏలియాగా నువ్వు ఉన్నావు ప్రవక్తగా, నీ తర్వాత ప్రవక్త ఒక ఆయన ఉండాలి, నీకు శిష్యుడిగా ఒక ఆయన ఉండాలి. నీ ప్లేసులో నీకు మారుగా షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయమంటే నీ ప్లేస్లో నెక్స్ట్ ఎవరు ఉండాలి? ఎలీషా గారికి అభిషేకం చేయాలి. ఈ 3 పనులు ఎక్కడ చెప్పాడు? హోరేబు పర్వతం మీద దేవుని సన్నిధిలో చెప్పాడు.
నీకు ఏర్పాటు చేసిన పనులు నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు చెప్పండి. సంఘానికి రావాలి. ఓరే పర్వతమే సంఘం అనుకో కాసేపు. ఇంట్లో కూర్చుంటే, గుహలో ఉంటే నీకేమీ తెలియబడవు. గుహలో ఉండి కూడా ఈరోజు ఫోన్లో చూసుకుంటానండి అంటే 100 మెసేజ్లు చూస్తావు, 100 రకాల వ్యక్తులు చూస్తావు, కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏది కరెక్టు ఏది రాంగో నీకు అర్థం కాదు. అదే సంఘానికి వస్తే ఖచ్చితంగా వాక్యాన్ని వాక్యంతో సరిచూస్తూ ఏది రైటో ఏది రాంగో నీకు పూర్తిగా అర్థమైంది. అది ఏకాంతంగా, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఎవరితో కాంటాక్ట్లు పెట్టుకోకుండా కాసేపు అలా కూర్చొని కాసేపు బయటకు వెళ్ళి వచ్చామనుకో ఏకాగ్రత పోయింది. పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. కనీసం ఆదివారం అన్నా 2-3 గంటలన్నా దేవునికి సమర్పించుకోకుండా సగం ఏదో నేత సగం ఏదో నేత అన్నట్టుగా కాకుండా పూర్తిగా దేవునికి మనసంతా శరీరాన్నంతా ఆ రోజన్నా కేటాయిస్తే కొన్ని విషయాలైనా మనకు ఆత్మపూర్ణులుగా మారటానికి మనకు అర్థమైపోతూ ఉంది. ఏలియా గారు మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, కొండల గుహలో ఉంటే గుహలో నుంచి పైకి వెళ్ళు అంటే పైకి వెళ్ళాడు. కాబట్టి దేవుడు అతను చేయాల్సిన కార్యక్రమాలు తెలియచేశాడు. అక్కడ మనకు కూడా చేయాల్సిన కార్యక్రమాలు తెలియచేయబడాలంటే ఒక మీటింగ్కి వచ్చి ఒక మీటింగ్కి రాకపోతే, ఒక ఆరాధనకు రాకపోతే నీకేమీ అర్థం కాదు. కొంతమంది సగంలో వస్తారు. సినిమాకి వెళ్తేనేమో సగంలో వస్తే ఏం జరిగిందో అర్థం కాక పక్కనోడు చెవి కొరుకుతాడు, ముందేం జరిగిందో చెప్పని, సస్పెన్స్ తట్టుకోలేక. ఇక్కడ అలాంటివి ఏముండవు. మధ్యలో వచ్చి కూర్చుంటారు, ఆడు ఏదో చెప్పుకుపోతాడు, అయిపోయినాక ఆమెను అంటమే కదా అనుకున్నట్టుగా ఏం జరిగింది, ఈరోజు ఏ వాక్యం చెప్పారని ఎవరన్నా అడుగుతారా? మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందు ఏం జరిగింది, ఏ విషయం చెప్పారు ఈరోజు బోధకులు, మొదటి వర్తమానంలో ఏం చెప్పారని ఎవరైనా అడుగుతారా? చెప్పండి. ఎవరు అడగరండి. ఆడు ఏదో చెప్పుకుపోతాడు. మన శరీరాన్ని ఒక గంట సేపు ఆడ పడేసి ఎవరేం చేస్తున్నారో, ఎవరు ఎలాంటి డ్రెస్సులు వేసుకొచ్చారో గమనిస్తాం తప్ప వాక్యం ఏం చెప్పారనేది ఆలోచిస్తారు. ముందుగా మొదటి వర్తమానాన్ని ఎవరో ఖాతరు చేయట్లేదని అర్థమవుతుంది నాకు. మొదటి వర్తమానం చెప్పేది వాక్యం కాదా? చెప్పండి. ఎవరు చెప్పినా, చిన్నపిల్లవాడు చెప్పినా వాక్యం కాబట్టి చాలా శ్రద్ధగా భయభక్తులు తినాలి. వ్యక్తిని బట్టి కాదు అక్కడ వినాల్సింది. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి వినాలి. నీ ఆత్మ జాగ్రత్తగా కాపాడుకోవటం కోసం వినాలే తప్ప ఆడు చెబుతుంది చిన్నోడు కదా, ఆడు జూనియర్ కదా, ఇవి తీసుకోకండి. ఎవరి నోట్లో నుంచి ఏ మాట దేవుడు పలికిస్తాడో మనకు తెలియదు. అది వాక్యం రిఫరెన్స్. ఏ రిఫరెన్స్ చూపిస్తారో ఏం చెప్తారో తెలియదు. కాబట్టి ప్రతిదీ దేవుని మాటగా భావించాలి. అప్పుడు నువ్వు చేయాల్సిన ప్రణాళిక ఏదో, నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఏదో దేవుడు నీకు వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఆ రోజు దేవుడు ఏలియా గారికి ఏం చెప్పాడు? చేయాల్సిన 3 విషయాలు, ఎవరెవరికి పట్టాభిషేకం చేయాలో, ఎవరికి అభిషేకం చేయాలో చెప్పేశాడు. వెంటనే ఆయన దేవుడు మాటను అమలుపరచడానికి ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి. హోరేబు నుండి దమస్కుకు వచ్చాడు. దమస్కుకు వెళ్ళి మొట్టమొదట చేసిన కార్యక్రమం ఏది? 17వ వచనం. హజాయా యొక్క ఖడ్గమును తప్పించుకునే వారిని యెహూ హతము చేయును, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళనకయో నోటితో దాన్ని ముద్దు పెట్టు కొనకయో ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలింది అని 19 నుంచి ఏలియా అచ్చటి నుంచి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా 3 మొదట ఏం చేశాడు? చివరి చెప్పింది చేశాడు. షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. 12 అరకనున్న యజమాని ఏం చేస్తాడు? చెట్టు కింద కూర్చొని పొలంలో దున్నంటరా, ఈ అరక సరిగ్గా లేదు, ఆడు సరిగ్గా లేడు అంటాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? 11 అరకలు పనివాళ్ళు దున్నుతుంటే 12వ అరక అది నిజమైన రైతు లక్షణం. అంటే అన్ని విషయాల్లో ఆరితేరి ఉండాలి రైతు. పనివాళ్ళ మీద ఆధారపడితే పనివాళ్ళు రాలేదనుకోండి, ఆ రోజు పని ఆగిపోతే పొలానికి ప్రమాదం. కాబట్టి నిజమైన రైతు ఏం చేయాలి? అన్నీ తెలుసుకొని నేర్చుకొని ఉండాలి, అన్నీ చేయాలి. మేస్త్రులు కూడా కొంతమంది పని చేయిస్తారు తప్ప చేయరు. పని చేయగలిగే ఈరోజు పనివాడు రాడు, మన పని ఆగకూడదంటే ఈ మేస్త్రికి కూడా ఏం తెలియాలి? పని చేయటం రావాలి. అర్థమైందా? పని చేయటం వస్తే అప్పుడు ఎవరో ఆగిపోయినా నీ పని ఆగదు, నీ వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఈ ఎలీషా గారు 12వ అరక తానే దున్నుతూ ఉన్నాడు. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి
ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొట్టి నొగల చేత, అంటే ఆ ఎద్దులు దున్నే చెక్క ఇది ఉంటుంది కదా సాధనం, ఎద్దులు కాడి వేసి అదంతా చెక్కతో చేస్తారు, దాన్ని గొట్టి నొగలు అంటారు. దాన్ని విరిచి నరికి దాన్ని కట్టెలుగా పేర్చి ఆ కట్టెలతో భోజనాన్ని వండి వీళ్ళందరికీ భోజనాలు పెట్టి పెద్ద ఫంక్షన్ చేసి అప్పుడు ఏలియా గారిని వెంబడించారు. ఇదంతా ఎక్కడ జరిగింది? ఇవన్నీ ఆయనకి తెలియచేయటానికి ఎక్కడ జరిగింది? ఇదంతా ఏ ప్రాంతానికి వస్తే జరిగింది? ఏ ప్రాంతం? దమస్కు. దమస్కు అంటే అర్థం ఏం తెలుసా? అతడు ఎర్రనివాడు అనే అర్థం ఒకటి రాసుకోండి. అతడు ఎర్రనివాడు, అప్రమత్తత. దమస్కు అంటే అతని ఎర్రనివాడు, అప్రమత్తత, దహనమునకు ఉపమానము అని అర్థం. దహనమునకు ఉపమానం అని అర్థం. ఇది పాత నిబంధనలో దమస్కుకి ఇచ్చిన అర్థాలు, నానా అర్థాలు. కొత్త నిబంధనలో కూడా దమస్కు ఉంది. కొత్త నిబంధనలో దమస్కు అనేది చాలా ఎర్రని ఒక అర్థం. దమస్కు అంటే చాలా ఎర్రని రక్తమయమైన గోనెపట్ట. దమస్కు అంటే రక్తమయమైన గోనెపట్ట. మూడో అర్థం గోనెపట్టనే వారి నివాస స్థలం. అంటే గోనెపట్ట నేచేవారి నివాస స్థలాన్ని దమస్కు అంటారు. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా గోనెపట్టలు నేచేవారేమో, అందుకని దానికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు దాని పేరు ప్రపంచ పటంలో డమస్కస్ అని ఉంది. అప్పుడు దమస్కు, ఇప్పుడు డమస్కస్. ఇంగ్లీష్లో దాన్ని డమస్కస్ అంటారు. ఇక్కడ నుంచి హోరేబు నుండి దమస్కుకి మధ్య దూరం 400 కిలోమీటర్లు. హోరేబు నుండి దమస్కుకి మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఏ మార్గంలో ప్రయాణం చేశాడు ఏలియా గారు? అరణ్య మార్గంలో ప్రయాణం చేశాడు. ఈ దమస్కు ప్రాంతం పాత నిబంధన నుంచి మనకి అబ్రహాము గారి కాలం నుంచి తెలుసు. అబ్రహాము గారి నుంచి లోతు గారు విడిపోయిన తర్వాత లోతు గారిని, ఆయన ఆస్తిని, ఆయన భార్యను, ఆయన పిల్లల్ని కొంతమంది రాజులు వచ్చి కొల్లగొట్టుకొని చెరబట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అలా చెరబట్టుకొని తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము గారు తన దగ్గర ఉన్న పనివాళ్ళైన 300 మందిని, అలవర్చబడినవారు అంటే ట్రైనింగ్ పొందిన 300 మంది ఈ గొర్రెల కాపర్లని వెంటబెట్టుకొని, పశువుల కాపర్లని వెళ్ళి వాళ్ళని తరిమి తీసుకొని వచ్చిన ఆ ప్రాంతం దమస్కు వరకు వారిని తరిమేరని ఉంటుంది. ఒకసారి ఆ వచనాన్ని చూడండి. 14వ అధ్యాయము ఆదికాండం 15-16. ఆదికాండం 14, 15, 16. రాత్రివేళ అతడును అతని దాసుడును వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి, ఆ శత్రురాజులను కొట్టి దమస్కునొద్దకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఎక్కడి వరకంట? దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు. అంటే దమస్కు దగ్గర వరకు దాదాపుగా వీళ్ళు ఏం చేశారు? ఆ శత్రురాజుల్ని తరిమి తిరిగి ఆస్తి మొత్తం వెనక్కి తెచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా క్రైస్తవుల్ని హింసించి వాళ్ళని దోషకుడుగా, హింసకుడుగా ఉండి క్రైస్తవుల్ని చంపుతూ చెరసాల్లో వేస్తూ శోధిస్తున్న సౌలుని ఎక్కడ పట్టుకున్నాడో తెలుసా ప్రభువారు? దమస్కు దగ్గరికి. దమస్కులోని వారిని పట్టి చెరగా తీసుకొచ్చి బంధించడానికి అధికారం దగ్గర పత్రాలు తీసుకొని బయలుదేరాడు. అధికారం పొందిన లెటర్స్ తీసుకొని బయలుదేరాడు. ఎక్కడ? ఈ దమస్కు వారిని కూడా తీసుకొచ్చి చెరబట్టి జైల్లో వేయటానికి. ఆ దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు ప్రభువు పట్టుకున్నాడు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం మొదటి నుంచి చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను, స్త్రీలనైనను
కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాను. అంటే అక్కడ నుంచి యెరూషలేము నుంచి దమస్కు వాళ్ళ సమాజంలో వాళ్ళు ఉన్నారుగా యూదులు, అక్కడ నుంచి ఈ లెటర్స్ వీళ్ళకి పంపించండి, వాళ్ళకు చూపించి వాళ్ళ అధికారంతో నేను ఇక్కడ వాళ్ళని హింసిస్తాను క్రైస్తవులని పత్రాలు తీసుకొని బయలుదేరాడు. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియచేయబడును అని చెప్పాడు. అంటే ఎక్కడ పట్టుకున్నాడు ప్రభువారు? దమస్కు అనే ప్రాంతం మంచి పేరుగాంచింది. ఆ ప్రాంతంలో సౌలుని పౌలుగా మారటానికి అవకాశం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఆయన చేయవలసిన కార్యాచరణ కూడా చెప్పాడు. ఆ ప్రాంతంలో ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. వెంటనే అననీయ అనే వ్యక్తిని దేవుడు దర్శించి ఆ భక్తుడికి చెప్పాడు, ఇదిగో పలాని ప్రాంతానికి వెళ్ళు, అక్కడ సౌలు అని పిలువబడే ఒక ఆయన తార్సు వాడైన సౌలు అక్కడ ఉంటాడు, అతనికి బాప్టిజం ఇవ్వు అని చెప్తాడు. అతనికి తల మీద చేసి ప్రార్థన చేయి అని చెప్పగానే అతడు క్రైస్తవులను హింసించేవాడు కదా, అతన్ని ప్రార్థన చేసి మరి స్వస్థత ఇవ్వమంటున్నాడు ఏంటి దేవుడని దేవుడికే సలహా చెప్తాడు అననీయ గారు. ఆ మాట చూడండి, 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములోని నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదలని అననీయతో చెప్పాడు. అంటే పౌలు గారి కార్యాచరణ ఎలాంటిదో, భవిష్యత్తులో ఎంత గొప్పవాడవుతాడో, ఎవరెవరిని క్రీస్తు దాసులుగా చెరపట్టి తెస్తాడో భవిష్యత్తు అంతా అక్కడ దేవుడు సౌలుకు తెలియజేశాడు. ఆ విషయాలు అననీయ గారితో చెప్పాడు దేవుడు. ఇదంతా జరిగింది ఏ ప్రాంతం? దమస్కు ప్రాంతంలో మార్పు చెంది చేయవలసిన కార్యాచరణను అక్కడ దిశానిర్దేశాన్ని దేవుడు అక్కడ తెలియచేశాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము. బాప్తిసం పొందిన తర్వాత ఏ దమస్కులోనైతే ఆయన హింసించడానికి బయలుదేరాడో ఇప్పుడు మారిపోయిన అదే సౌలు పౌలుగా మారి ఏం చేస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము 17వ వచనం. అంటే మారిపోయిన తర్వాత అపోస్తలుల దగ్గరికి యెరూషలేముకి వెళ్ళలేదంట. మరి ఏం చేశాడంట? వెంటనే అరేబియా దేశానికి వెళ్ళాడు. పిమ్మట మళ్ళీ దమస్కు పట్టణానికి వచ్చి తిరిగి వచ్చి తిని, అంటే ఏ ప్రాంతంలో ఆయన హింసించడానికి వెళ్ళాడో ఆ ప్రాంతంలోకి వెళ్ళి మారాడు. ఆ ప్రాంతానికి మళ్ళీ అరేబియా దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దమస్కు పట్టణానికి వచ్చి అక్కడ వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. అంటే ఆ ప్రాంతంలో అతను మారాడు, అదే ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చి వాక్యాన్ని చెప్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. దానికంటే ముందు అపోస్తలుని ఇంకెవరిని కలవలేదంట. అంటే దమస్కు ప్రాంతంలో సౌలు గారు పౌలుగా మారి దేవుని కార్యాచరణ చేయటానికి ఎంతో ప్రణాళికలు సిద్ధం చేసుకొని అదే ప్రాంతంలో సువార్తను వినిపించి వాడు నమ్మకపోయినా గట్టిగా సాక్ష్యం ఇచ్చాడు. అదే ప్రాంతంలో తన్నులు తిన్నాడు, అదే ప్రాంతంలో జైలు పాలయ్యాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 32-33 వచనాలు చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తూ సాక్ష్యం చెప్తుంటే దమస్కులో అరెతా అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీలో గుండా
గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి దమస్కుకు వచ్చి అందరినీ హింసించాలనుకున్నాడు, మారాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి వాక్యం చెప్తుంటే పట్టణం మొత్తాన్ని రౌండప్ చేసి కాపలా పెట్టాడంట. ఎవరి కోసం? పౌలు తప్పించుకొని పారిపోకుండా పట్టణాన్ని మొత్తం రౌండప్ చేశాడంట. ఎవరు? అరెతా అనే ఒక అధిపతి, రోమా ప్రభుత్వం కింద ఉన్న అరెతా అనే ఒక అధిపతి ఏం చేశాడు? పట్టణం మొత్తాన్ని కావలి ఉంచాడంట. దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను అంటే దొంగ తప్పించుకోకుండా కాపలా పెట్టాడు. అయినా ఆ పట్టణం హైట్లో ఉంటుంది కాబట్టి ఆ గోడ మీద నుంచి, ప్రహరీ గోడ మీద నుంచి గంపలో పెట్టి గంపలో నుంచి పౌలు గారిని కిందకు దించి పారిపో అన్నాడు. అంటే దమస్కు పట్టణంలో చాలా మార్పులు జరిగినాయి. అదే ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ధైర్యంగా వెళ్ళాడు. ఇప్పుడు ఏలియా గారు కూడా హోరేబు నుండి దమస్కు ప్రాంతానికి కష్టపడి అరణ్య మార్గాన ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఏం చేశాడు? అక్కడ నుంచి చేయాల్సిన ప్రణాళికలో మొదటి కార్యక్రమం చేశాడు. తన తర్వాత శిష్యుడిగా ఉండాల్సిన, ప్రవక్తగా ఉండాల్సిన ఎలీషా గారిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అక్కడ నుంచి 20వ అధ్యాయంలో ఏముండదో, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో తర్వాత యుద్ధాలు అవన్నీ ఉంటాయి. 21వ అధ్యాయానికి వచ్చేసరికి 20వ అధ్యాయంలో ఏలియా గారు మళ్ళీ మనకు కనపడ్డు. 21వ అధ్యాయం ప్రారంభం నుంచి ఆలోచిస్తే ఈయన నాబోతు ద్రాక్ష తోట కావాలనుకుంటాడు. ఆహాబు దానికోసం యెజెబెలు పెద్ద ప్రణాళిక వేసి నాబోతుని మొత్తానికి అబద్ధ సాక్షులు పెట్టి దేవుని పేరటే ఆయన చంపించింది. అది అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఆహాబు చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళి నాబోతు యొక్క ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకొని ఆహాబుకి యెజెబెలు చెప్తే ఆహాబు బయలుదేరుతాడు. ఎక్కడికి? నాబోతు యొక్క ద్రాక్ష తోటని స్వాధీనం చేసి. ఎక్కడుంది నాబోతు ద్రాక్ష తోట? ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉంది? షోమ్రోన్లో ఉంది. ఏలియా గారు ఎక్కడున్నారు? దమస్కులో ఉన్నారు. ఇప్పుడు దమస్కు నుంచి ఎక్కడికి రావాలి ఈయన? షోమ్రోన్కి రావాలి. గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక చోట 150 కిలోమీటర్లు అని ఉంది, ఒక చోట చూస్తే దాదాపుగా 800 పైనుంచి 1200 కిలోమీటర్లు చూపిస్తుంది, రోడ్డు మార్గం కానీ మిగతా మార్గాలు కానీ. అంటే ఈ దమస్కు నుంచి షోమ్రోన్కి అంత డిస్టెన్స్, అంత దూరం ఏం చేశాడు ఈయన? ప్రయాణం చేశాడు. అంటే దేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి బయలుదేరాడు. షోమ్రోన్ నుంచే కదా పారిపోయాడు. షోమ్రోన్లో యెజెబెలు శబ్దం చేసింది. యెజెబెలు శబ్దం, మంగమ్మ శబ్దం కాదు ఇది. యెజెబెలు శబ్దం ఏం చేసింది? రేపు ఈ పాటికి 24 అవర్స్లో నీ ప్రాణం, అదిగో 450 మంది ప్రవక్తల ప్రాణంలో ఒకని ప్రాణం వల్లే తీయకపోతే నీ దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగా కానీ యెజెబెలు శబ్దం చేసింది. ఆ శబ్దానికి మరి ఆయన వాయిస్ గట్టిదో మరి అవంటే హడలో తెలియదు కానీ మొత్తానికి అయ్యగారు పారిపోయాడు. ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ తిరిగిన అనుభవంతో బాగా బలపడిపోయాడు. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విషయంలో ఆయన బలపడ్డాడు. సారెపత్తులో సానబెట్టాడు దేవుడు. తర్వాత అక్కడి నుంచి కీషోను వాగు దగ్గర ప్రవక్తలందరినీ హతమార్చాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? బెయేర్షెబాకి వెళ్ళాడు. అక్కడ బెయేర్షెబా కాదు, ఇజ్రాయేల్కి వెళ్ళాడు. అంతేనా? హోరేబుకు ముందు ఆయన తిరిగిన ప్రాంతాలు కీషోను వాగు తర్వాత హోరేబు తర్వాత అదే మధ్యలో బెయేర్షెబాకి వెళ్ళిన హోరేబుకు చేరాడు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? దమస్కుకు వచ్చాడు. దమస్కు నుంచి ఇప్పుడు షోమ్రోన్కి వచ్చాడు. షోమ్రోన్కి వచ్చి ఏం చేయాలంటే అదిగో ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకోబోతున్న ఆహాబుని అట్టగించి, మామూలుగా అయితే భయపడాలి, ఆ ప్రాంతానికి మాత్రం నేను వెళ్ళను ప్రభా, నువ్వు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయమన్నా వెళ్ళిపోతాను కానీ మళ్ళీ షోమ్రోన్కి మాత్రం నేను వెళ్ళను, ఎందుకంటే అక్కడ మహారాక్షసి ఉంది, అది గొంతు మీద కత్తి పెట్టింది, దాంతో నేను అసలు పడలేను, దాని బాధ తట్టుకోలే కదా పారిపోయి బదరై వృక్షం కింద బుద్ధుడిలా కూర్చున్నానని భయపడ్డాడు. మళ్ళీ ఆ ప్రాంతానికి ఇప్పుడు ఎలా వచ్చాడంటే ఈ అనుభవాల్లో, ఈ ప్రయాణాల్లో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయన బలపడ్డాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆహాబు ద్రాక్ష తోటలో ఉండగా ఈ యొక్క
ద్రాక్ష తోటని షోమ్రోన్లో ఆయన స్వాధీనం చేసుకోవడానికి ఆహాబు వెళ్ళిపోతే నాబోత్ ద్రాక్ష తోటని ధైర్యంగా ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చూడండి, 15వ వచనం నుండి 21వ అధ్యాయము 17వ వచనం నుండి. అప్పుడు యెహోవాకు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబుని ఎదుర్కొనుటకు బయలుదేరుము. ఎక్కడి నుంచి? దమస్కు నుంచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ రాజు దగ్గరికి బయలుదేరు అన్నాడు. ఎన్ని రోజుల ముందు చెప్పాడో తెలియదు, కానీ మొత్తానికి ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడే దేవుడు చెప్పేసే ఉంటాడు. ముందే ఇది జరగకముందే దేవుడు చెప్పుంటాడు. ఆయన బయలుదేరి వచ్చేసరికి ఈలోపు యెజెబెలు ప్లాన్ వేయటం, ఈ ప్లాన్ను అక్కడ ఉన్న అధిపతులు వీళ్ళందరూ రాజులు సామంతులు అమలుపరచటం, ఈ ఆయన పేరు నాబోతుని ఏమే చంపించేయటం, ఇదంతా జరిగిపోయింది. దీన్ని జరగకముందే దేవుడు అక్కడ ఉన్న ఏలియా గారికి చెప్పుంటాడు. ఆయన బయలుదేరి వచ్చేలేక కొంత సమయం పట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ స్పాట్లో ఆ టయానికల్లా హీరో గారు అక్కడ ఎంటర్ అయిపోయాడు. ఎక్కడ? నాబోతు ద్రాక్ష తోటలో ఈయన స్వాధీనపరచుకోవడానికి కొలతలో తోనికల వాళ్ళని పిలిపించుంటాడు. ఆ ద్రాక్ష తోట మన దాంట్లో కలిపోయిందని అక్కడ కొలతల్లోకి వెళ్ళగానే ఈయన ప్రత్యక్షమైపోయి ఆ ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చూడండి, నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపించితేవి కదా. చంపించింది ఎవరు? యెజెబెలు. కానీ నేరం ఎవరి మీదకి వెళ్ళింది? ఈయనకు పుట్టిన కోరిక వల్లే కదా ఇదంతా పాపిష్టి జరిగింది. నీకు ఒక కోరిక ఉండి నువ్వు ఎవరి చేతనే ఎవరినైనా తిట్టించావనుకో, తిట్టిన వాళ్ళకి ఏ పెద్దగా ఉండదు, కానీ వాళ్ళకు కూడా ఉంటుంది. తిట్టించినందుకు నీకు ఉంటుంది. అదే చంపిస్తే చంపిన వాళ్ళకి ఉంటుంది, కానీ చంపటానికి కారణం ఎవరు? మనం. కాబట్టి మనకు ఉంటుంది శిక్ష. అందుకే అవ్వమ్మ ముందు పళ్ళు తిన్నా ఎవరిని అడిగాడు దేవుడు? ఆదాముని అడిగాడు. ఇక్కడ యెజెబెలు చంపించినా ప్లాన్ వేసి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అసలు కోరిక పుట్టిందే స్వాధీనం చేసుకోవాలి ద్రాక్ష తోట అనే కోరిక పుట్టింది ఆహాబుకు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనుటకు నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఏమండి, ఒక ఇశ్రాయేలుని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళి నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పడానికి ఎన్ని గుండెలు కావాలి? చెప్తావా? ఒకళ్ళు దేవుడు చెప్పేశాడు అనుకోండి, సీఎం దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చచ్చిపోతావంట దేవుడు చెప్పాడని చెప్పాలనుకో, ధైర్యం వచ్చిందా? ఎరా సాగు కబురు చల్లగా చెబుతావు, నాకు పైగా ఇంత గట్టిగా చెబుతావు అని ఎవరక్కడ అంటాడు, అంతే కదా. గన్మ్యాన్లు డబడబా పేల్చేస్తారు. ఈడే ప్లాన్ చేశాడు ఏమన్నని. ధైర్యంగా వెళ్ళిపోయి నీ కుక్కలో నీ రక్తాన్ని కుక్కలో నాకుతీ అని చెప్పాడు. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కుబడి తినా అని పలుకగా ఏలియా ఇట్లను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. ఎవరికి అమ్ముకున్నాడు? ఎవరికి అమ్ముకున్నాడు? ఎవరు కొన్నాడు వీడిని? ఆహాబును కొందాడు సాతానుగాడు కొన్నాడు. ఈయన అమ్ముకుంటేనే ఆయన కొన్నాడు. అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడ, నీ చేతిలో చిక్కుబడితేనని పలుకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కుబడితివి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరూ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడు అయి నాకు కోపం పుట్టించిదేవు గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయషా కుటుంబమునకు నేను చేసినట్టు నీ కుటుంబమునకు చేయుదునని. అంటే నీ వంశం సర్వనాశనం అయిపోద్ది. ఇంకా నీ వంశం నీ తర్వాత ఇప్పుడు కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకులతో ఆగిపోద్ది. ఇక వాడికి సంతానం ఉండదు. ఏమంటే భవిష్యత్తు చెప్తున్నాడు. అబ్రహాము గారిని పిలిచింది ఏ మాటతో? దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె అభివృద్ధి చేస్తానంటే, సంతానం కలకాలం భూమి మీద హ్యాపీగా బతుకుతారంటేనే ఆ ఆశపడి అబ్రహాము గారు దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సంతానం ఏమవుద్దన్నాడు? ఇంకా సర్వనాశనం అయిపోద్ది. అంటే నీ వంశం ఇంకా అభివృద్ధి లేదు. మగ పురుషుడు అన్నవాడు నీ వంశం ఇంకెవడు ఉండడు. ఇప్పుడు పుట్టిన కుమారులతో నీ జీవితం నీ వంశం
ఆగిపోద్ది. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి నువ్వు కారణమయ్యావు, నీకంటే ముందు కారణమైన వారి ఇద్దరికి నేను ఇదే చేశానని వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఇక్కడ. ఒకడెవడు? నెబాతు కుమారుడైన యెరోబాము, అహియా కుమారుడైన బయెషా. వీళ్ళిద్దరికీ ఇదే చేశాను. వాళ్ళని చూసి కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. మన కళ్ళ ముందు ఎవరికైనా నష్టం జరిగింది, దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు బతకటం వల్ల ఇది జరిగిందని మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. స్పీడ్గా బైక్ నడపడం వల్ల యాక్సిడెంట్ అయింది అని ఒక వార్త మనకు వచ్చిందంటే మనకేం అర్థం కావాలి చెప్పండి? స్పీడ్గా నడపకూడదు అని మనకు అర్థమైపోయింది. ఫోన్ మాట్లాడుతూ వంట చేయకూడదు, వంట పెంట అయింది అని మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? ఫోన్ మాట్లాడకుండా చక్కగా మనసంతా అక్కడ పెట్టి వంట వండితే రుచిగా ఉంటుంది తినటానికి. ఒక విషయం ఎవరితో జరిగింది మనకి ఇప్పుడు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మరి ఈ ఆహాబు సరి చేసుకోవాలి. కాబట్టి వంశం నిర్మూలన అయిపోయింది అంటే రేపు తర్వాత వచ్చే మెసేజ్లో ఉంది, దేవుడు 2, 3, 4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తా అంటే ఖచ్చితంగా రప్పించినట్టుగా మనకి ఎక్కడ అర్థమవుతుంది. తండ్రి చేసిన పాపం కుమారుడికి వచ్చింది, కుమారుడు పాపం చేస్తే ఆ కుమారుడికి కూడా వచ్చింది. ఇది 3, 4 తరాలని దేవుడు చెప్పాడు, కానీ దాదాపుగా కొన్ని వందల తరాలు కూడా వెంబడించిన సందర్భాలు కనపడ్డాయి బైబిల్లో నేను వెతికితే. 3, 4 తరాలతో అమ్మయ్య ఆగిపోద్దులే అనుకుంటున్నాం, కానీ ఆయన ప్రేమించిన వారికి 1000 తరాల వరకు కరుణిస్తాడని ఉంది. కానీ కీడు కూడా 1000 తరాల దాకా కూడా వెంబడించిన సందర్భాలు కనపడ్డాయి. ఇప్పుడు ఈయన చేసిన ఈ తప్పుకి వంశం ఏమైపోయింది? నిర్మూలం. వార్నింగ్ ఇచ్చినప్పుడైనా తప్పైందని దేవుడి దగ్గరకు వచ్చి ఏమన్నా క్షమాపణ అడిగాడా? లేదు, అడగలేదు. 23 మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజెబెలు అంటేనే భయం ఈయనకి, కానీ ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. యెజెబెలుకు కూడా నీకు జరిగిందే జరిగిద్దయ్యా ధైర్యంగా చెప్తున్నాడు. మరి ఆ టైంలో అమ్మగారు ఇంటికారు ఉన్నారో ఏమో తెలియదు, కానీ నా బోతునట్టు చంపించాను, ఇంకెవడో మనకు అడ్డు లేడు, ఏలియా పారిపోయాడు పిరికి పంద అనుకుంది తప్ప మళ్ళీ దేవుని బలంతో తిరిగి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే ఈ నాబోతు పొలానికి రాలేదామా, ఈయన ఒంటరిగా వచ్చేసాడు సైన్యాన్ని పెట్టుకొని. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారముల వద్ద కుక్కలు యెజెబెలుని తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు? నంబర్ 1 ఆహాబు. నాలాంటి వాడు ఎవడూ లేడంటే అర్థం ఏంటి? అది మేలా కీడని పక్కన పెడితే కాసేపు ఆహాబు ఎలాంటి వాడు? నంబర్ 1. అలాంటి వాడు ఎవడు లేడు. ఆహాబుకి ఆహాబే చాటి. ఏంటి? ఏ విషయంలో? భార్య ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను సాతానుకు అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడో లేడు. అంటే ఎవరో ప్రేరణతో నువ్వు సాతానుకు అమ్ముకోకూడదు. ఎవరన్నా ప్రేరేపిస్తారు. భార్య ప్రేరేపించవచ్చు, భర్త ప్రేరేపించవచ్చు, పిల్లలు ప్రేరేపించవచ్చు, బంధువులు ప్రేరేపించవచ్చు, ఫ్రెండ్స్ ఎవరో ఒకడు ప్రేరణకి నువ్వు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఇది ఆహాబును చూసి మనం నేర్చుకోవాల్సిన నీతి అలాంటిది. కాబట్టి నీకు సర్వనాశనం వచ్చింది. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించను. ఇలా ప్రవర్తించాడు ఆహాబు. తర్వాత హృదయంలో బాధపడ్డాడు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి క్షమాపణ అడగలేదు. కాబట్టి నువ్వు కొత్త పశ్చాత్తాపడ్డావు, నేనంటే భయపడ్డాను కాబట్టి నీ తరంలో రాదులే ఈ కీడు, నీ తర్వాత తరంలో వచ్చిద్ది అని చెప్పాడు. ఆయనకున్న సంతానం తరంలో ఈ కీడు రప్పించాడు. మొత్తానికి ఆహాబుని దేవుడు లేపేశాడు. ఈ విషయాలన్నీ ఏలియా గారు ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేస్తే జరిగినాయి చెప్పండి. మనం ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఎవరికి సువార్త చెప్పకుండా మనం ప్రశాంతంగా ఉన్నామనుకోండి, ఈ కార్యాలన్నీ చేయలేం. ఈ కార్యాలన్నీ చేయాలంటే ఏలియా గారిలాగా మనం ఏం చేయాలి? ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. కనీసం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి పక్క వాళ్ళకి కూడా మన వాక్యం చెప్పలేకపోతున్నాం. రొట్టెలో ఆ బల్లలో పాలు పొందుకుంటున్నాం, కానీ ఎవరికి సువార్త నువ్వు చెప్పలేకపోతే చెప్పించు. ఇప్పుడు రాజా ఉన్నాడు, ఆయనకి చెప్పడం రాదు, చెప్పేవాళ్ళని పిలిచి ఏం చేస్తున్నాడు? గ్యాదర్ చేసి
ఏమంటే చదువురాని ఒక వ్యక్తి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంతమందికి వాక్యాన్ని వినిపిస్తుంటే అన్నీ తెలిసి చదువు వచ్చి వాక్యం చెప్పగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళని ఒక్కడు కూడా తీసుకురావట్లేదంటే ఏమనవాలి? ఏలియా గారిలాగా నువ్వేం చేయట్లేదు, పని చేయట్లేదు. పని చేయని వాడు జీతానికి పాత్రుడు కాడు. కాబట్టి ఏలియా గారి ప్రయాణంలో మనకు ఎన్నో ఆత్మీయమైన సంగతులు వచ్చినాయి. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఏకాంతంగా ఉండి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. ఒకవేళ చావు పరిస్థితి నీకు వచ్చిన దేవుడు నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చెప్తాడు. నువ్వు చచ్చిపోవద్దు నాయనా, నీకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, నువ్వు చేయాల్సినవి ఆ బదల వృక్షం కింద కూర్చొని చావు అంటే నువ్వు చావో, నీ చేత చాలా పని చేయించాలని దేవుడు ఏం చేశాడు? అవేమి వినలా, నేను చచ్చిపోతాను ఇక చాలు నన్ను తీసేసుకుంటే నువ్వు చేయాల్సింది చేయి ముందు అని బాగా తిండి పెట్టి 40 దినాలు ప్రయాణం చేయించి చేయాల్సిన ప్రణాళికను ఆయనకి తెలియచేసి దేవుడు తన పనికి సాధనంగా ఏలియా గారిని వాడుకున్నాడు. అలాగే మనం కూడా లోబడి ఆయన చెప్పిందల్లా చేస్తే నిన్ను కూడా దేవుని పనికి సాధనంగా వాడుకుంటాడు. దానివల్ల మనకు నిత్యజీవం వస్తుంది. ఏలియా గారికి హ్యాపీగా ఆరోహణం అయిపోయాడు. ఎలా? సుడిగాలిలో ఆకాశానికి పరమునకు చేర్చుకొనబడ్డాడని రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మా పట్ల మీకున్న అపారమైన నమ్మకాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మేము నమ్మతగని వారం, తోటివారే మమ్మల్ని నమ్మలేని స్థితిలో మా బతుకులు ఉన్నాయి. కానీ మీరు మాత్రం మా మీద అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని మా గురుతర బాధ్యతను మాకు అప్పగించి మా భుజస్కంధాల మీద మీ భారాన్ని మోపి ఆ భారము ద్వారా మేము భరిస్తూ అనేకులకు సిలువను గూర్చిన వార్తను తెలియచేసే అవకాశాన్ని, ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. మరి ఏలియా గారికి మాలాంటి వస్తువులు లేవయ్యా. ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో ఆయన తిండి ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి వర్షమైనా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. మీరు చెప్పిన పని ధైర్యంగా తెలియచేస్తూనే ఉన్నాడు. ఆయన నుండి మేము అనేకమైన విషయాలు నేర్చుకోవాలి అని మాకు ఆత్మీయమైన పాఠాలు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. చివరికి నీ పోస్టు ఊడిపోయింది, నీ తర్వాత మరొకరిని నేను ఎన్నుకుంటున్నాను, ఎలీషాకి అభిషేకం చెయ్యి అని చెబితే కూడా తండ్రి అప్పుడే నాకు రిటైర్మెంట్ ఇస్తున్నావా అనే ఆలోచన కూడా చేయకుండా చెప్పింది చెప్పినట్టుగా చేశాడు నాయన. అలా విధేయులుగా ఉంటూ ఒక మోషే గారు ఎలాగైతే ఆ పర్వతం మీదకి వెళ్ళి, హోరేబ్ పర్వతం మీదకి వెళ్ళి, ఆ పర్వతం మీద మోయాబు దేశంలో ఉన్న ఆ పర్వతం మీద నువ్వు మరణించాలి, 4 పక్కల కనాను దేశాన్ని చూసి మరణించాలంటే మీ మాట చొప్పున ఎలాగైతే మరణించాడో అలాగే ఏలియా గారు కూడా తండ్రి మీ చిత్తానుసారంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి మీ కార్యక్రమాలు చేశాడని, దీన్ని బట్టి మేము కూడా మా గురుతర బాధ్యతను ఎరిగి ఒక అపోస్తులైన పౌలు గారిలాగా హింసకుడు, దోషకుడుగా ఉన్న పౌలు గారిని ఎలాగ మీ పరిచర్య కొరకు సాధనంగా వాడుకున్నారో మా జీవితాలను కూడా అలా మలచమని కోరుకుంటూ మీకు విధేయులయ్యే పిల్లలుగా మేము ఉండటానికి సహాయాన్ని దయచేయమని బతిమలాడుచు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలిసినైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మరి ముఖ్యంగా రాజా యొక్క తల్లిగారు మరి కంశైలి బాయిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉండగా మరి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించండి. ఏదేమైనా మీ చిత్తానికి యోగ్యంగా ప్రతి కార్యక్రమం జరిగించమని కోరుకుంటూ వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడాలస్యమైతే మేమంతా మరలా కలుసుకొని మీ కృపాక్షేమాలు ఆలోచించడానికి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడునైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.